విశాఖ జబ్బరుతోటలో డయేరియా ప్రబలడంతో 11 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా 4 డిశ్చార్జ్ అయ్యారు. కొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు. దీంతో జబ్బరుతోట ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. స్థానిక యూపీహెచ్సీలోనూ స్క్రీనింగ్ మొదలుపెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ జబ్బరుతోట ప్రాంతంలో పూర్తిగా అయితే ఇక్కడ 11 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. డయేరియా ప్రబలడంతో పూర్తిగా ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. అందుకే జబ్బరుతోట ప్రాంతంలో పూర్తిగా అధికారులు వచ్చి పూర్తి బ్లీచింగ్ కొట్టడం జరిగింది. అలాగే స్ప్రే కూడా చేస్తున్న పరిస్థితి. అసలు ఏమైందో మనతో మాట్లాడింది ఇక్కడ స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు డయేరియా అంటున్నారు, అసలు ఏమైంది? సార్ ఇది సాటర్డే నుంచి చిన్న ఇష్యూస్ జరిగింది. సాటర్డే తర్వాత సండే ఒకరికిద్దరికి నేల విరిచనాలు వామిటింగ్స్ రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సార్ వాళ్ళ తర్వాత ఇంకొక ఇద్దరు రావడం వల్ల వెంటనే ఇక్కడ అలర్ట్ అయ్యాము. అందరం అలర్ట్ అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ తీసుకువెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు. ఏదో ఇన్ఫెక్షన్ గట్రా ఉందనుకునే సైన్స్ అంటే ఇంకొకరి తర్వాత అలాగే 11 మెంబర్స్ అయ్యారు. 11 మెంబర్స్ అవ్వగల అందరు అధికారులు అందరూ అలర్ట్ అయ్యి ఇక్కడ క్యాంపెయిన్ పెట్టడం. ఏం జరిగిందంటే ఇలా సోన్సో డయేరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వేడి చేసిన నీళ్ళు కాచి ఉడకట్టుకుంటూ తాగండి, అలాగే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు సంప్రదించండి, డాక్టర్స్ రావడం జరిగింది. ఇలా ఇది జరుగుతుండగా ఎమ్మెల్యే గారు రావడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా అలర్ట్ చేసి ఏమైనా ఎంత ఉన్నా సరే మీ దగ్గర నుండి చేయడం జరిగింది. అలానే హాస్పిటల్లో ఏబీసీ హాస్పిటల్లో ఏబీసీ హాస్పిటల్ కొంతమంది జాయిన్ అయ్యారు, కేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు స్టెబిలిటీ అయ్యి అందరూ కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఇక్కడ వాటర్ తాగడం వల్ల అంటారు, వాటర్ ప్రాబ్లమా ఫుడ్ ప్రాబ్లం అనేది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. వాటర్ ప్రాబ్లం అనేసి అంటే టెస్టులు చేశారు, అంత బాగానే ఉందని నీళ్ళని రిపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు అది మా దగ్గర కూడా ఉంది. సో నెక్స్ట్ ఏంటి దేనివల్ల వచ్చిన దాని మీద వాళ్ళు కూడా దానిపైన పర్యవేక్షణ చేస్తున్నారు. అది రావాల్సి ఉంది. అలానే ఇప్పటి వరకు అయితే స్టెబిలిటీగా ఉంది, కొత్తగా రాకుండా జరుగుతుంది. ఆ రోజు సండే మండే వరకు అయితే 11 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు అందరూ డిశ్చార్జ్ అయ్యి ఒక 3 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. అందులో 2 డయాలసిస్ పేషెంట్లు 2 ఉన్నారు. అది 4 years ఈ విషయం రాకముందు సాటర్డే నైట్ అది విషయం అప్పుడు అవ్వక మనకు తెలియదు అనమాట. ఆ 4 years బేబీ డెత్ అయ్యని చెప్పి అనగల అయితే వాళ్ళు ఇక్కడ లేరు ప్రస్తుతానికి. వాళ్ళు ఏంటంటే బాగాలేదని చెప్పేసి ఊరు తీసుకెళ్లారు, అక్కడ డెత్ అయ్యని తెలిసింది. అది ఏ విధంగా అయిందని మనకు కూడా తెలియదు. అది దానికి సమాచారం తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఇక్కడ అందరూ డిశ్చార్జ్ అయ్యారు, ఇంటి దగ్గర ఉన్నారు. ఒక 3 పేషెంట్లు అయితే హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే ఈ డయేరియా అయితే ఇక్కడ రావడం కానీ పూర్తిగా అయితే ఈ సంబంధించిన ఇక్కడ వాటర్ కానీ ఈ మొత్తం అన్ని టెస్టులు చేయగా ఎందులోనే రిపోర్ట్ లేదు. కాకపోతే ఇది ఎందుకు వచ్చింది అన్నది దాని మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్తున్నారు అధికారులు. అయితే ఇక్కడ సంబంధించిన ప్రజలకు ఆరోగ్యంగా మెడికల్ క్యాంప్ని అయితే ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ వైద్యులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, వచ్చే వారికి ఎటువంటి పొజిషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మాకు ప్రెజెంట్ క్యాంప్ దగ్గరికి వస్తున్న వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్తోని వస్తున్నారండి. అంటే 3 to 4 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ స్టూల్స్ అండ్ వామిటింగ్స్ అని చెప్పి వస్తున్నారు. వాళ్ళకి మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది పెడుతున్నాము. అండ్ ఫర్దర్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే బాయిల్డ్ వాటర్ తాగాలి, హ్యాండ్ హైజీన్, సేఫ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చెప్తున్నాము. హౌస్ టు హౌస్ తిరుగుతూ కూడా చెప్తున్నాము పబ్లిక్కి. వాటర్ వల్ల అంటారా? ప్రాబబ్లీ ఇట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ వాటర్. అదే రీజనల్ ల్యాబ్కి పంపించామండి. ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వాటర్ ఓన్లీ అన్ని. వారిలో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? కొంతమంది బికాస్ ఏంటంటే అండ్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ అదే మోస్ట్ కామన్ కంప్లైంట్. ఇది ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన వైద్యులు అయితే చెప్తున్నారు పూర్తిగా ఇక్కడ ఉన్న స్థానికులకి అయితే చిన్న సిమ్టమ్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా వాంతులు, విరోచనలు అయితే రావడం జరుగుతుంది ప్రధానంగా చెప్తున్నారు. దీనిపై పూర్తిగా అయితే అధికారులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా పూర్తిగా జల్లుడు పెట్టి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేస్తున్న పరిస్థితి, నిత్యం పర్యవేక్షణ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రజలు మాత్రం ఒక భయాందోళనగా ఉన్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ.